South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ఫోక్ సింగర్స్ లో గానీ డాన్సెస్ లో నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఫోక్ సింగర్స్ లో అందరూ ఇష్టమే, అందరూ అక్క అని పిలుస్తాను అందరిని. శిరీష్ అక్క గానీ, మౌనిక అక్క గానీ, గంగక్క గానీ, ఇప్పుడు కొత్తగా చాలా మంది వచ్చారు, అందరూ ఇష్టమే. మంగళక్క, మధుప్రియ కానీ, వీళ్ళందరూ, ఇంకా మధుప్రియ అయితే మా ఊరే, గోదావరి కానీ, అందరు చాలా బాగుంటారు. మంగళక్క కూడా చాలా బాగుంటది. ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ క్లోజ్ గానే ఉంటారు, అందరూ మాట్లాడతారు. ఇంకా నేను ఎక్కువ అంటే గంగక్కతో ఎక్కువ ఉంటాను, మంగళక్కతో. మంగళక్క రీజన్ అంటే ఏం లేదు, ఇంకా నేను గంగక్కనైతే గంగుబాయ్ అని పిలుస్తాను, అక్క చేస్తుంది ఇప్పుడు, అంటే అలా క్లోజ్ గా ఉంటాను. చాలా పెద్దది అంటే ఫోక్ ఇండస్ట్రీలో సీనియర్ అంటే మా అక్క గంగక్క అని చెప్పేసుకోవచ్చు. అదే పుట్ట మీద పాలపిట్ట సాంగ్ అంటే ఆ అక్క అనమాట. ఇంకా మంగళక్కనైతే నన్ను సొంత వాళ్ళ చెల్లెల్లాగానే చూసుకుండిద్ది. షూట్ కి వెళ్తాం కదా, నేను ఎక్కువ అక్క సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తాను కదా. ఏమో అందరూ ఎలా తీసుకుని నాకు తెలియదు, కానీ అక్కనైతే 1 year కి ఒక సాంగ్ నాకు ఇస్తుంది కొరియోగ్రఫీకి. చేసేయి, ఇది చేసేయి అంటది. మంచిగా అనిపిస్తుంది. అక్క ఎంత పెద్దగా ఎదిగినా కూడా నన్ను మర్చిపోలేదు. ఆ స్టేజ్ లో ఉంది కదా, జాన్ ఎలా ఉన్నావే, బాగున్నావా, టీకి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేసి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, చాలా చెయ్యి, ఏం పట్టించుకోకు, ఎవరు ఏమన్నా పట్టించుకోకు, స్ట్రాంగ్ గా ఉండు. మీకు తెలుసా, అక్క నాకు తినిపించింది, మంగళక్క అన్నం తినిపించింది. అసలు మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టం. ఇంకా గంగక్క కూడా అంతే సేమ్. ఇప్పుడు ఫోక్ డాన్సెస్ లో నువ్వు కొరియోగ్రాఫర్ అయిపోతున్నావు, పెద్ద కొరియోగ్రాఫర్. ఫోక్ సాంగ్స్ లో ఎవర్రా పెద్ద కొరియోగ్రాఫర్ అంటే జాను, మా వాళ్ళు ఉన్నారు పాపం. ఇంకా ఇప్పుడు నీ పేరు వినిపిస్తుంది, ఎందుకంటే టీవీ షోస్ గానీ, ఇప్పుడు షో విన్నర్ గానీ వస్తుంది తప్పకుండా. నీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి నార్మల్ ఛానల్స్? జానులిరి బీట్స్ ఉండేది ఫస్ట్, బీట్ అయిపోయిందా? బీట్ అయిపోయింది, నిజంగానే అయిపోయింది. చాలా బాధపడ్డాను, కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి. నాకు అప్పుడు తెలియదు ఫస్ట్, అంటే ఛానల్ ఇలా పెట్టాలి, ఛానల్ కి ఇలా ఉండాలని నాకు. నేను నిజంగా చెప్తున్నాను కదా, నాకు ఏమీ రాదు, ఏది తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాను, ఓ ఛానల్ ఇలా ఉండాలి, ఇది ఇది అంటే చెప్పాలి, అంటే ఎలా చెప్పాలి, చెప్పు అంటే టెక్నికల్ గా అలా తెలుసుకున్నాను. అంటే బేసిక్ గా మనకు చదువు రాదు, కొన్ని పక్క నుంచి 10th వరకే. అదే అదర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి. డాన్స్ అంటే ఇష్టం కదా, డాన్స్ ఓకే, దాన్ని డాన్స్ గురించి చదువుకోవాలనిపిలే. ఆపేసాను, మొత్తానికి ఆపేసాను నేను. అందుకే లిరిన్ ఎందుకు, ఒరే చదువు బాగా ఇంపార్టెంట్ రా, చదువురా అని చెప్పి వానికి దండం పెడతాను రోజు. 10th తర్వాత మళ్ళీ చదవాలని అనిపించలేదా? అనిపించింది, కానీ అప్పుడు ఇంకా రాదు, ఇంకా అది పోయినా కూడా రాదు. బాగా చదివేదానివా 10th వరకు? 9th వరకు, సారీ 9th లాగా స్టార్ట్ అయింది. 7th వరకు బాగా చదివానులే, 8th నుంచి ఇంక ఇంట్రెస్ట్ లేదు. మీ లవ్ 8th నుంచి స్టార్ట్ అయింది అలాగా కదా? చదవలేదు ఇంకా, చదువు. ఇప్పుడు కూడా నాకు ఏదన్నా మెసేజ్ వచ్చినా, ఏదన్నా చిన్న ఫోన్ డాడీకి ఉండేది, టెక్స్ట్ మెసేజ్ మెసేజ్ అలా ఏం చేసుకోపోయేటోళ్ళం, చాటింగ్ ఏం చేసుకుంటే ఫోన్లు అలా ఏం లేదు. అయ్యో అంతగానో అసలుకే లేదు, లేదు అస్సలు లేదు. అలాగా ఓన్లీ వెళ్ళి కలిసి అప్పుడు డాన్స్ క్లాస్ ఉండేది, డాన్స్ క్లాస్ లోకి వెళ్ళి డాన్స్ నేర్పించేది. అలాగ సినిమా దాని మీద ఒక స్టోరీ షార్ట్ ఫోన్ గంటలు ఫోన్ మాట్లాడుతాను, అదంటే ఏం లేదు. ఓకే, ఇది ఒక కొత్త రకమైన కొత్త రకంగా. ఇప్పుడు ఏ ఛానల్? ఇప్పుడు జాన్లరీ మ్యూజిక్ అది ఒకటే ఉందా? ఒకటే ఉంది, ఒక ఛానల్. ఇప్పుడు అదొకటే, అందులోనే నీ వీడియోస్.